మనం క్రీస్తులో ఒకే శరీరము. సో, భూలోకంలో ఎన్ని సంఘాలున్నాయో అవన్నీ బాడీ ఆఫ్ క్రైస్టే. భూలోకంలో మనం ఎంతమంది ఉన్నామో అందరము బాడీ ఆఫ్ క్రైస్టే. సో, శరీరంలో అవయవాలు ఎలాగా ఇంపార్టెంటో మనందరము గూడా దేవుడి శరీరంలో అవయవమై ఉన్నాము. క్రీస్తు శరీరం అంటే మనందరమట. క్రీస్తు శరీరం అంటే మనందరం కలిస్తేనే క్రీస్తు శరీరమట. సో, కాబట్టి దేవుడి దృష్టిలో అందరము సమానమే. అన్ని అవయవాలు ఎలాగైతే ఇంపార్టెంటో, మనం గూడా దేవుడి దృష్టికి అందరం ఇంపార్టెంటే. ఒకరి మీద ఒకరు గొడవలు, ఒకరు ఒకరు తగ్గించుకోవడాలు, ఒకరికొకరు విమర్శించుకోవడాలు, ఒకరికొకరు దూషించుకోవడాలు, ఇదన్నీ బాడీ ఆఫ్ క్రైస్ట్‌కి డ్యామేజ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం తిట్టుకుంటే మనం తిట్టుకున్నట్టు కాదు. మనందరం ఎవరి శరీరంలో అవయవము? యేసయ్య శరీరంలో అవయవం. కాబట్టి ఒకరికొకరు ఆదరించుకోవాలి. ఒకరికొకరు అభిమానం చూపించుకోవాలి. ఒకరికొకరు ప్రేమ చూపించుకోవాలి. ఈవెన్ అన్యుడైనా కూడా యేసయ్య శరీరంలో ఒక భాగమే. చూద్దాము. సో, అందుకే సంఘాల మధ్య గూడా యూనిటీ ఉండాలి. క్రైస్తవుల మధ్య యూనిటీ ఉండాలి. దైవజనుల మధ్య యూనిటీ ఉండాలి. ఎందుకంటే అందరి యొక్క పిలుపు దేవుడి యొక్క పిలుపే. కొంతమందికి ప్రవచించే వరాన్నిస్తాడు. కొంతమందికి బుద్ధి వాక్యాన్నిస్తాడు. కొంతమందికి కృపా వాక్యాన్నిస్తాడు. కొంతమందికి అద్భుతాలు చేసే వరాన్నిస్తాడు. కొంతమందికి స్వస్థతలు చేసే వరాన్ని, కొంతమందికి వాక్యాన్ని బోధించే వరాన్ని, కొంతమందికి అపోస్తులయ్యే వరాన్ని, కొంతమందికి ప్రొఫెట్ అయ్యే వరాన్ని, కొంతమందికి ఇవాంజలిస్ట్ అయిన ఎవ్వరు ఏదైనా కూడా వి ఆల్ ఆర్ ద వన్. వి ఆల్ ఆర్ వన్ గోస్ టు ది బాడీ ఆఫ్ క్రైస్ట్. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతాలు చేయువారు గాను, తర్వాత కొందరిని స్వస్థతపరచు కృపావరము గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయువారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారు గాను నియమించెను. ఎవరు నియమించాడట? దేవుడు నియమించాడట. అందుకే అందరము దేవుడి యొక్క ఇవన్నీ పరిచర్యలు కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. అన్ని పరిచర్యలు. సో, ఇవన్నీ దేవుడి యొక్క శరీరంలో నుంచి వచ్చాయి. ప్రవచించే ప్రవక్త అది బాడీ ఆఫ్ క్రైస్ట్. సో, స్వస్థత వరము బాడీ ఆఫ్ క్రైస్ట్. విడుదల బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇవన్నీ కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకే సంఘంలో అన్ని సంఘాలు మారుమూల గ్రామం నుంచి దేశ విదేశాల వరకున్న ప్రతి సంఘము కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. అంతేగాని ఒక సంఘము గొప్ప, ఒక సంఘము తక్కువ అనేది కాదు. ఎందుకంటే వాళ్ళకున్న కృపను బట్టి, వాళ్ళకున్న వరాలను బట్టి, వాళ్ళకున్న ఫలాలను బట్టి వాళ్ళు నడుస్తూనే ఉంటారు ముందరికి. సో, అంతేగాని వాళ్ళు చేసే పరిచర్య తప్పు అనకూడదు. వీళ్ళు చేసే పరిచర్యను తప్పు అనకూడదు. ఎవరిని మనం తప్పు పడకూడదు. ఏమైనా తప్పు పొరపాట్లుంటే దేవుడు చూసుకుంటాడు. దేవుడు బుద్ధి చెప్పుకుంటాడు. దేవుడు సరి చేసుకుంటాడు. ఎందుకంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆయనది కాబట్టి. ఎందుకంటే ఆ సంఘము ఆయనది కాబట్టి. భూలోకంలో ఉన్న ప్రతి సంఘము ఆయనదే. ప్రధాన కాపరి ఆయననే. కాబట్టి వి ఆల్ ఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అన్ని సంఘాలు కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. అందుకే ఏ సంఘాన్ని తక్కువగా మాట్లాడొద్దు. ఏ సేవకుడిని తక్కువగా మాట్లాడొద్దు. ఏ సేవను దూషించొద్దు. ఏ సేవను విమర్శించొద్దు. ఇలా చేస్తే బాడీ ఆఫ్ క్రైస్ట్‌ని విమర్శించినట్టు, బాడీ ఆఫ్ క్రైస్ట్‌ని దూషించినట్టు. అలాగే ఇలా చేస్తే దేవుడి యొక్క నిర్ణయాన్ని ధిక్కరించినట్టు. చెప్పలేము ఎవరి పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో. కొంతమందికి ప్రవక్త అనే అభిషేకాన్ని ఇస్తాడు. కొంతమందికి అద్భుతాలు చేసే వరాన్ని ఇస్తాడు. కొంతమందికి స్వస్థత ఇస్తాడు. కొంతమంది వాక్యాన్ని బోధించే వరాన్ని ఇస్తాడు. కొంతమందికి అన్నీ ఇస్తాడు. కొంతమందికి కొన్నే ఇస్తాడు. కొంతమందికి ఒకటే వరం ఇచ్చి ఆ వరంతోటి నడిపిస్తుంటా అంటాడు. సో, కాబట్టి ఏదేమైనా కూడా ఎవరిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మనం తప్పు పడితే బాడీ ఆఫ్ క్రైస్ట్‌కి డ్యామేజ్ చేసినట్టే. అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయవారులారా, అందరూ స్వస్థపరచు కృపాకలం వరగలవారా. సో, చూసారా? ఎవరి కృప చొప్పున దేవుడు వాళ్ళకు అన్ని ఇస్తాడండి. అందుకే ఎవరికుండే జ్ఞానం వాళ్ళకుంటది. ఎవరికుండే తెలివి వాళ్ళకుంటది. ఎవరికుండే నడిపింపు వాళ్ళకుంటది. కొంతమంది అపోస్తలు ఉంటారు. కొంతమంది ప్రవక్తలుంటారు. కొంతమంది బోధకులుంటారు. కొంతమంది అద్భుతాలు చేయవారుంటారు. కొంతమంది స్వస్థత కృపావరం గలవారుంటారు. ఇవన్నీ కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. మళ్ళీ చెప్తున్నాను. అపోస్తలు బాడీ ఆఫ్ క్రైస్టే. ప్రవక్తలు బాడీ ఆఫ్ క్రైస్టే. బోధకులు బాడీ ఆఫ్ క్రైస్టే. అద్భుతములు చేసేవారు బాడీ ఆఫ్ క్రైస్టే. స్వస్థత పరుచు కృపావరములు బాడీ ఆఫ్ క్రైస్టే. అందుకే కొంతమంది దగ్గర కొన్ని వరాలుంటాయి. కొన్ని ఫలాలుంటాయి. కొన్ని కార్యాలు చేసే శక్తి ఉంటుంది. ఇంకా కొంతమంది దగ్గర ఉండదు. అందుకే వాళ్ళు వీళ్ళ తప్పనొద్దు. వాళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర ఉండదు. సో, అందరు అపోస్తులైతే మరి ప్రవక్తలెవరు? అందరు ప్రవక్తలైతే అందరు బోధకులెవరు? అందరు బోధకులైతే అద్భుతాలు చేసేవాళ్ళెవరు? అద్భుతాలు చేసేవాళ్ళు అందరూ అయితే మరి చెప్పేవాళ్ళు ఎవరు? సో, అలాగే ఇదంతా దేవుడు సృష్టించిన సృష్టి. ఆయనకు నచ్చినట్టుగా సంఘాలను నడిపించుకుంటున్నాడు. ఆయనకు నచ్చినట్టుగా సంఘాన్ని
ముందరికి నడిపించుకుంటున్నాడు. సో, ఎందుకంటే వీఆర్ఆర్ 1 అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అయితదంటే సంఘం నుంచే మొదలవుతదండి. ఇప్పుడు మనందరం గూడా ఒకటే. దేవుడి దృష్టికి నేనెక్కువ, మీరు తక్కువ. మీరెక్కువ, నేను తక్కువ కాదు. మనందరము సమానమే దేవుడి దృష్టికి. ఇప్పుడు కిడ్నీ, లివరు, ఎముకలు, కండరాలు ఎలాగైతే ఇంపార్టెంటో మనందరము దేవుడి యొక్క శరీరంలో అవయవం లాంటి వాళ్ళము. కాబట్టి మనందరం గూడా దేవుడి దృష్టికి చాలా ముఖ్యులము. చాలా ఇంపార్టెంట్ వాళ్ళము. సో, కృపావరము గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ భాషల అర్థం చెప్పుచున్నారా? సో, కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. ఇదిగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఇటు వరాలతో పాటు ఫలాలు మంచి మార్గంలో మనం నడవాలి. సో, ఎందుకంటే మనందరం గూడా మళ్ళీ యూనిటీలో ఉండాలి. ఎప్పుడు కూడా వి ఆర్ ద వన్ వరల్డ్. జీసస్ ఈస్ అవర్ వరల్డ్ అండి. ఒకటే చెప్తున్నాను. యేసయ్య మన ప్రపంచము. యేసయ్యనే మన ప్రపంచము. వి ఆల్ ఆర్ వన్ వరల్డ్‌లో నివసించాలి. ఒకటే వరల్డ్‌లో నివసించాలి. అందుకే ఈ లోక సంబంధమైన కోపము, ఈ లోక సంబంధమైన ద్వేషము, ఈ లోక సంబంధమైన పగ, ప్రతీకారము, ఈ లోక సంబంధమైన కుట్రలు, కుతంత్రాల్లో పడొద్దు మనం ఎప్పుడైనా కూడా. సో, మనము బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే శాంతము, దీర్ఘశాంతము, మనశ్శాంతి, సహనము, ఓపిక ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవన్నీ బాడీ ఆఫ్ క్రైస్ట్‌లో సాదృశ్యము. బాడీ ఆఫ్ క్రైస్ట్‌లో కోపం ఉండదు. బాడీ ఆఫ్ క్రైస్ట్‌లో ద్వేషం ఉండదు. బాడీ ఆఫ్ క్రైస్ట్‌లో అపవిత్రత ఉండదు. అపరిశుద్ధత ఉండదు. బాడీ ఆఫ్ క్రైస్ట్‌లో ప్రేమ ఉంటుంది, కరుణ ఉంటుంది, కృప ఉంటుంది, దయ ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది. సో, అందరిని సమానంగా చూడాలి. అందరూ ఎక్కువ కాదు, అందరూ తక్కువ కాదు. అందరూ సమానమే దేవుడి దృష్టికి. సో, అప్పుడు నువ్వు అందరికి విలువ ఇస్తే బాడీ ఆఫ్ క్రైస్ట్‌కి విలువ ఇచ్చినట్టే. సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును చూసారండి? మనందరిలో ఉన్న ఒకే ఒక ఆత్మ పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి వారై ప్రేమతో ఒకరికొకడు సహించొచ్చు. సో, ఇవన్నీ బాడీ ఆఫ్ క్రైస్ట్‌లో సాదృశ్యం అండి. బాడీ ఆఫ్ క్రైస్ట్‌లో ఒక ఒక ఏంటిది గుణాలు ఇవన్నీ కూడా. మనందరము యూనిటీగా ఉండాలి. క్రైస్తవులందరూ యూనిటీగా ఉండాలి. మానవ జాతి అంతా యూనిటీగా ఉండాలి. సో, శ్రద్ధ కలిగి ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఐక్యత విషయంలో కాపాడేందుకు శ్రద్ధ కలిగి ఇప్పుడు చూసారు కదా మీరు లోకంలో ఎన్ని డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయో. ఈవెన్ సంఘాలు కొట్టుకోవడం చూస్తున్నాము. దైవజనులు కొట్టుకోవడం చూస్తున్నాము. సో, అదంతా కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ కి డ్యామేజ్. సో, ప్రేమతో ఒకరికొకడు సహించుచు, ఒకరికొకరు సహించుకోవాలి, ఒకరికొకరు ఓపికతో ఉండాలి. మీరు పిలువబడిన పిలుపునకు సో, మనందరికీ ఒక ఉన్నతమైన పిలుపు ఉందండి. ఈ పిలుపుని మాత్రం మనం వృధా చేసుకోవద్దు. మనందరికి కూడా దేవుడి యొక్క పిలుపు ఉంది. దేవుడి యొక్క కాలింగ్‌లో ఉన్నాము కాబట్టే మనందరము ఇలా నడిపించబడుతున్నాము. దేవుడి యొక్క ప్రణాళికలో ఉన్నాము కాబట్టే మనందరము ప్రతిరోజు ఈ వాక్యాన్ని వింటున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాము. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో సో, బాడీ ఆఫ్ క్రైస్ట్‌లో ఏముంటదంటే మెయిన్ దీర్ఘశాంతం అండి. దేవుడు దీర్ఘశాంతంతో కూర్చొని ఉన్నాడు. అదే దీర్ఘశాంతంతో మనము నివసించాలి. పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను, సో మంచి వినయంతోడు, సాత్వికంతోటు నడుచుకోవలెనని. సో వినయంతో, సాత్వికంతో, దీర్ఘశాంతము ఇవన్నీ బాడీ ఆఫ్ క్రైస్ట్‌లో ఉన్న సాదృశ్యాలండి. బాడీ ఆఫ్ క్రైస్ట్‌లో ఉన్న సాదృశ్యాలు. వీటిలో మనం ఎదగాలి. వీటిలో మనం ఫలించాలి. వీటిలో మనము ఏంటిది కలగాలని ఆపేక్షించాలి. సో, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనందరిని గూడా ఒక పర్పస్ కోసం పిలుచుకున్నాడు. టైమ్ పాస్ కోసం పిలుచుకోలేదు. మనందరి పట్ల దేవుడి యొక్క అత్యున్నతమైన ప్రణాళిక ఉంది. మనందరి పట్ల దేవుడికి అత్యున్నతమైన ఒక గౌరవం ఉంది. అత్యుత్తమైన విలువ ఉంది. సో, ఆ విలువను మనం కాపాడుకోవాలి. దీర్ఘశాంతముతో, సంపూర్ణ వినయంతో, సాత్వికంతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే. చూసారా? శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యుందుటకు పిలువబడితిరి. సో, మనందరిని దేవుడు పిలుచుకున్నాడండి. మనందరిని ఈ లోకం నుంచి సెపరేట్ చేశాడు. ఈ లోక పోకడ నుంచి సెపరేట్ చేశాడు. మనందరం దేవుడి సంబంధులం, మనిషి సంబంధులము కాదు. మనందరము కూడా దేవుడి యొక్క పిలుపులో ఉన్నాము. దేవుడి యొక్క సంబంధులము కాబట్టి ఈ కోపాలు మానుకోండి, ద్వేషాలు మానుకోండి, పగలను మానుకోండి, ప్రతీకారాలను మానుకోండి. ఇవన్నీ కూడా దేవుడి యొక్క బాడీ ఆఫ్ క్రైస్ట్‌లో ఇవన్నీ కూడా సాదృశ్యము కాదు. బాడీ ఆఫ్ క్రైస్ట్‌కి ఇవన్నీ డ్యామేజ్ చేస్తది. క్షమించండి. క్షమించే గుణము బాడీ ఆఫ్ క్రైస్ట్ అండి. సో, దీర్ఘశాంతము బాడీ ఆఫ్ క్రైస్ట్ అండి. సో, లేకపోతే మన్నించడము, సంపూర్ణ వినయము ఇవన్నీ కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్‌లో సాదృశ్యం అండి.
కాబట్టి దేవుడు మనందరిని పిలుచుకున్నాడు ఒక పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి. ఆ పిలుపుకి మనందరం లోబడదాము. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, అలాగే దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే. మన ఆత్మ, మన ఆత్మీయత జీవితాన్ని కాపాడుకొని పరలోకానికి వెళ్ళాల్సిన బాధ్యత మన లోపల ఉంది. ఒకటే నిరీక్షణ యుందుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చూసారా, మనందరికీ ఒకటే తండ్రి. ఈవెన్ నీ భర్తకైనా తండ్రి అయిన దేవుడు ఒక్కడే. నీ భార్యకైనా నీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. నీ అత్తగారికైనా, నీ కోడలికైనా, నీకు ఉన్న చుట్టాలు, బంధువులు, స్నేహితులు అన్యుడికైనా కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరి పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. చూసారండి, మనందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడట దేవుడు. కానీ ఇక మనకు మనం ఎందుకు పగలు, నువ్వు ఎక్కువడి, నేను తక్కువడివి, నువ్వు చదువుకోలేదు, నేను చదువుకున్నా, నువ్వు ఈ కులము, నా ఆ కులము, నువ్వు ఆ మతము, నేను ఈ మతము, నువ్వు దైవజనుడివి, నువ్వు సేవకురాలివి, నువ్వు సేవకుడివి, నువ్వు విశ్వాసివి, నువ్వు ధనవంతుడివి, నువ్వు నల్లగున్నావు, నువ్వు తెల్లగున్నావు, నువ్వు పొట్టిగున్నావు, నువ్వు పొడిగున్నావు. సో దేవుడిలో ఇవన్నీ ఏముండవు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే. అందరికీ, ఈవెన్ అన్నిటికీ కూడా ఆ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, మనందరి పైన ఉన్నాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు గొప్ప? అందరూ సమానమే. సో దేవుడు ఇద్దరిలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి అందరిలో కూడా సమానమే. అందుకే ఇప్పుడు ఇప్పుడు దేవుడు నీలో ప్రవహిస్తున్నాడు, నాలో ఉన్నాడు. నేను మిమ్మల్ని చులకనగా చేసిన, నేను దేవుని చులకనగా చేసినట్టే, మీరు నన్ను చులకనగా చేసిన, దేవుని చులకనగా చేసినట్టే. నేను మీకు ఆతిథ్యం ఇచ్చిన, నేను మీకు గౌరవం ఇచ్చిన, దేవుడికి ఆతిథ్యం ఇచ్చినట్టు, దేవుడికి గౌరవం ఇచ్చినట్టు, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చిన, నాకు గౌరవం ఇచ్చిన, దేవుడికి ఇచ్చినట్టు. ఎందుకంటే మనందరిలో దేవుడు వ్యాపించున్నాడు. అంటే మనము దేవుళ్ళమని కాదు, మన లోపల దేవుడు ఉన్నాడని అర్థము. సో కాబట్టి బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇప్పుడు అర్థమవుతుందా ఎంత ఇంపార్టెన్స్ ఉందో బాడీ ఆఫ్ క్రైస్ట్ లో. సో మనందరము క్రైస్ట్ లో ఉన్నాము. వీఆర్ లివింగ్ ఇన్ ద వన్ బాడీ. మనందరము కూడా ఆయన శరీరంలో ఏకమై ఉన్నాము. అందుకే ఆయన అంటాడు, ఎవరైతే నా మాటలు విని గైకొంటారో వాళ్ళలో నేను, నాలో వాళ్ళు ఏకమై ఉంటారని అంటాడు. సో వీఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ ది గాడ్. మనం దేవుడికి వేరుగా లేము. దేవుడే మన లోపల వ్యాపించి ఉన్నాడు, దేవుడే మన లోపల నిలిచి ఉన్నాడు. కాబట్టి ఈ సమస్త ద్వేషాలను, సమస్త కోపాలను, సమస్త పగలను తీసివేస్తే ఈ భూలోకం అంతా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. సో ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు దేవుడు. అలాగే భూలోకంలో ప్రేమ చల్లారిపోతుంది. సో ఒకరి మీద ఒకరు లేస్తారని చెప్పాడు, ఒకరి మీద ఒకరు అన్యాయం అవుతారన్నారు, ఒకరి మీద ఒకరు తిట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు కొట్టుకుంటారని ప్రవచించబడ్డది వాక్యము. ఆ ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. కానీ భూలోకంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ప్రేమతో, ఆప్యాయతంతో ఒకరికొకరు ఓర్చుకొని, ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటే, ఒకరికొకరు ఉంటే బాగుంటుంది. అందుకే జీసస్ వరల్డ్ లాగా మన అందరం ఉండాలి. అట్లీస్ట్ సంఘాలలో కూడా మన అందరం యూనిటీగా ఉండాలి. ఎందుకంటే వి ఆల్ ఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం తిట్టుకుంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ కి డ్యామేజ్ అవుతుంది, మనం కొట్టుకుంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ కి డ్యామేజ్ అవుతుంది, మనల్ని మనం విమర్శించుకుంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ కి డ్యామేజ్ అవుతుంది. సో ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. చూసారా, మన పిల్లలకు కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మన అత్తగారికైనా, మన మామగారికైనా, మన కోడలికైనా, లేకపోతే మన బావకైనా, బామర్దికైనా, అన్నకైనా, చెల్లెకైనా, ఆ హిందువుకైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ భాష వారైనా, ఏ మతస్థుడైనా కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కాబట్టి వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి నువ్వు వాళ్ళని చులకనగా చేయక, అన్యుని కూడా నువ్వు గౌరవించాలి, అన్యుడు కూడా నువ్వు రక్షించబడాలని ప్రార్థించాలి. అన్యుడు కూడా బాడీ ఆఫ్ క్రైస్టే, గుర్తుపెట్టుకోండి. కాకపోతే వాళ్ళు తెలుసుకోలేదు. మన దేవుడు సకల శరీరులకు దేవుడు, సర్వ మానవాడికి దేవుడు. అంతేగాని ఒక కులానికో దేవుడో, ఒక మతానికో దేవుడో కాదు, సర్వ మానవులకి దేవుడు. కాబట్టి ఆయన అందరికీ దేవుడే. ఇప్పుడు నువ్వు అన్యుని చులకనగా చూస్తున్నావా? ఆయన కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. అన్యుని తక్కువ చేసి మాట్లాడుతున్నావా? వాళ్ళు కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. సో వాళ్ళు, మనము అందరము కలిస్తేనే యేసయ్య శరీరము. మనందరము దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే. మనందరికి తల్లి కూడా ఆదాము, అవ్వ. మనందరం ఒక తల్లి పిల్లలమే, ఒక తండ్రి బిడ్డలమే. మనందరం రక్త సంబంధులం, యేసయ్య రక్తం పెట్టి కొనుక్కున్న రక్త సంబంధులం మనందరం కూడా. సో అందుకే ఈ యొక్క విభేదాలు లేకుండా, కోపాలు లేకుండా, ద్వేషాలు, పగలు లేకుండా ఒకరికొకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ, ఒకరికొకరు సహనంతో, ఓపికతో సహించుకుంటే ఈ లోకము చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏమి డ్యామేజ్ అవుతుంది? బాడీ ఆఫ్ క్రైస్ట్ కి డ్యామేజ్ అవుతుంది. ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది? బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు మన శరీరంలో ఉంది, లివర్, కిడ్నీ కొట్టుకున్నది అనుకోండి, మన శరీరం బాధపడుతుందా, బాధపడదా? ఇప్పుడు కళ్ళు, చెవులు కొట్టుకున్నాయి అనుకోండి, మన శరీరమే కదా బాధపడేది. ఇప్పుడు నా గొంతు, నోరు
లేకపోతే పండ్లు నాలిక కొట్టుకున్నాయి అనుకోండి, మన శరీరమే బాధపడుతుందా? బాధపడదా? తలనొప్పి వస్తే శరీరం అంతా బాధపడదా? కడుపు నొప్పి వస్తే శరీరం అంతా బాధపడదా? కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే శరీరం అంతా బాధపడదా? అలాగే మనం ఇలాగా బ్రతుకుతే దేవుడి శరీరానికి డ్యామేజ్ అవుతది, బాధ కలుగుతది. ఎందుకంటే వి ఆల్ ఆర్ అని ఏమన్నాడు? సంగతి ఈ క్రీస్తు శరీరం అంటే ఎలా ఉందట? మనందరము అవయవాల్లాగా ఉన్నామట. అందుకే ఇది ఈ మర్మము తెలియక చాలా మంది కూడా, ఇది గొప్ప మర్మం చెప్పాలంటే. ఇలా మానవ జాతి ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మానవ జాతి ఇలా అభివృద్ధి చెందాలని కానీ మనిషి మారడు. చెప్తున్నా కదా! మనిషి ఎన్ని చెప్పినా మారడు. సో, మూర్ఖత్వంలోనే ఉంటాడు. పగలోనే ఉంటాడు. ప్రతీకారాలు అది అపవాదాల ప్రేరేపిస్తుంటా అంటాడు. సో, చాలా మంచి వచనాలు దేవుడిచ్చాడు. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ, అందరికంటే సమస్త మానవులకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నాడు. మనందరి పైన ఉన్నాడు. అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అందరిలోని వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించిన వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. సో, అందరిని కూడా ఆయన ఆదరిస్తాడు. అందరిని, కొంతమందికి బుద్ధి ఎక్కువ ఉంటది. కొంతమందికి జ్ఞానం ఎక్కువ ఉంటది. కొంతమందికి జ్ఞాపక శక్తి బాగుంటుంది. కొంతమందికి సంపాదించే శక్తి ఉంటుంది. కొంతమందికి చదువుకొని మార్కులొచ్చే శక్తి ఉంటుంది. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు దేవుడు నీకియ్యాల్సింది నీకిచ్చాడు. వాళ్ళకియ్యాల్సింది వాళ్ళకిచ్చాడు. సో, ఒక్కరితో ఎప్పుడు మనం కంపేర్ చేసుకోవద్దు. వి ఆర్ ద ప్రిసిషియస్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. మనందరము దేవుడిలో చాలా విలువైన వాళ్ళము. నీకుండే వరం నీకుంది. నీకుండే ఫలం నీకుంది. నీకుండే ఇంపార్టెన్స్ నీకుంది. అందుకే నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోమాక. ఎందుకంటే నీకు నువ్వే ప్రత్యేకత. నీకు నువ్వే గొప్పవాడివి. దేవుడి దృష్టికి మనందరం కూడా ఇంపార్టెన్సే. ఇప్పుడు కిడ్నీ ఇంపార్టెంటే, లివర్ ఇంపార్టెంటే, అలాగే నువ్వు ఇంపార్టెంటే, నీ భార్య ఇంపార్టెంటే, నీ భర్త, నీ పిల్లలు కూడా దేవుడికి ఇంపార్టెంటే. ఒక్కొక్కరిలో ఒక్కొక్క వరం ఉంటది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఫలం ఉంటది. అందుకే నిన్ను, నీ కుటుంబాన్ని ఏ కుటుంబంతో పోల్చుకోకు. నీ పిల్లల్ని ఇంకా ఎవరితో పోల్చకు. ఎప్పుడైనా కంపారిజన్ రావద్దండి. కంపారిజన్ ఇవ్వద్దు. దేవుడు నీకియ్యాల్సింది నీకిచ్చాడు. వాళ్ళకియ్యాల్సింది వాళ్ళకిచ్చాడు. అయితే మనలో ప్రతివానికిని ఒక్కరికి కూడా ఏదో ఒకటి ఇవ్వకుండా అయితే దేవుడు లేడండి. క్రీస్తు అనుగ్రహించు వరము. ఏదో ఒక వరం ఇచ్చాడు. ఏదో ఒక ఫలం ఇచ్చాడు. ఏదో ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ క్రీస్తు యొక్క వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. ఆయన కృప మనందరిలో వ్యాపించి ఉంది. సో, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాదు. నీకుండేది నీకుంటది. వాళ్ళకుండేది వాళ్ళకుంటది. నీకిచ్చింది దేవుడు నీకిచ్చాడు. వాళ్ళకిచ్చేది వాళ్ళకిస్తాడు. సో, అందుకే ఎప్పుడు కూడా నిన్ను నీ నిన్ను ఎవరితో కంపేర్ చేసుకోకు. నీ భర్తను, నీ భార్యను ఎవరితో కంపేర్ చేయకు. నీ పిల్లల్ని ఎవరితో కంపేర్ చేయకు. నీ కుటుంబాన్ని ఎవరితో కంపేర్ చేయకు. నువ్వు ఒక స్పెషాలిటీ. నీ కుటుంబం ఒక స్పెషాలిటీ. మనందరము కూడా ఒక స్పెషల్ పర్సన్ ఇన్‌సైడ్ ఆఫ్ గాడ్. మనకు మనం కొట్టుకుంటున్నాం. మనకు మనం తక్కువ చేసుకుంటున్నాం. మనకు మనం విమర్శించుకుంటున్నాం. కానీ దేవుడి దృష్టిలో అందరము సమానము. అందరము గొప్ప వాళ్ళమే. అందరము విలువైన వాళ్ళమే దేవుడి దృష్టిలో. సో, ఇప్పుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ అర్థమైంది కదండి. నీ భర్తను చులకనగా చూడమాక. నీ భార్యను చులకన చూడమాక. నీ అత్తగారిని, నీ కోడల్ని చులకనగా చూడమాక. సో, అందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ లో కలవబోతున్నాం. మనందరం కూడా ఆయన శరీరంలో అవయవాల లాంటి వాళ్ళము. సో, అందరిలో ఆయన వ్యాపించున్నాడు. అందరిలో ఉన్నాడు కాబట్టి వి ఆల్ ఆర్ ద వన్ అని మాత్రం మర్చిపోద్దు. అందుకే నాకు ఒక మంచి ప్రపంచాన్ని క్రియేట్ చేయాలనిపిస్తది. జీసస్ వరల్డ్ అనే ఒక వరల్డ్ ని క్రియేట్ చేసి అందులో 0% హేట్రెడ్, అందులో 0% కోపము, 0% ద్వేషము, 0% ఈగో, 0% స్వార్థము, 0% కక్ష, 0% ఏంటిది చాడీలు చెప్పడం. ఇలా కాకుండా ప్యూర్ హోల్ అంటారు కదా! ప్యూర్ సోల్. ఒకరి మీద ఒకరు చెప్పుకోకుండా, ఒకరు ప్రేమతో నిండుకోవాలి, సహనంతో నిండుకోవాలి, ఓపికతో నిండుకోవాలి. ఒక సంఘంలో 1000 మంది ఉంటే 1000 మంది అలాగే ఒక్క మనస్సు కలిగి ఉండాలి, ఒక్క ఆత్మ కలిగి ఉండాలి, ఒక్క ఉద్దేశాలు కలిగి ఉండాలి. ఒకరికొకరు చీట్ చేసుకోకుండా, ఒకరి గురించి ఒకరు నెగెటివ్ గా మాట్లాడుకోకుండా, ఒకరి గురించి ఒకరు విమర్శించుకోకుండా, ఒకరి గురించి నెగెటివ్ గా థాట్ రాకుండా, అలా ఒక వరల్డ్ క్రియేట్ చేయాలని ఉంటది. అలా ఒక వరల్డ్ క్రియేట్ చేసి అందులో మనం నివసిస్తే ఎంత బాగుంటదంటే అమ్మా. సో, ఎక్కడ కోపం ఉండకుండా, ఎక్కడ ద్వేషం ఉండకుండా, అసూయ ఉండకుండా, చాడీలు చెప్పకుండా ఉంటే ఆ జీవితం ఎంత బాగుంటదంటే అంత బాగుంటది. కానీ మనం కరెక్ట్ గానే ఉంటామే. మన చుట్టూ ఉండే వాళ్ళలాగా ఉండరే. సో, అందుకే బాడీ ఆఫ్ క్రైస్ట్ అందరం కూడా ఏకమై ఇలా కలిసిమెలిసి ఉండాలి. కానీ మనిషి వెనకాల లేకపోతే చాలు చెడుగా మాట్లాడడమే. మనిషి వెనకాల లేకపోతే చాలు చాడీలు చెప్పడమే. ఇవన్నీ బాడీ ఆఫ్ క్రైస్ట్ డ్యామేజ్ అండి. బాడీ ఆఫ్ క్రైస్ట్ కి డ్యామేజ్.
సో మనందరం ఒక సంఘం లాగా ఉండి, యూనిటీ లాగా ఉండి, ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ, ఒకరికొకరు సేవ చేసుకుంటూ, ఒకరికొకరు ప్రేమతో, అభిమానంతో ఉండి, యేసయ్య స్వరూపం లాగా మనందరం మారి, యేసయ్య రూపంలో మనందరం మారి, యేసయ్య స్వరూపంలోకి మనందరం మారి, ఒకరి పట్ల ఒకరు ఈవెన్ కలలో కూడా ఒకరికి చెడు చేయకుండా అలాంటి ఎన్విరాన్మెంట్ లో బ్రతుకుతే మనకు ఆరోగ్యము బాగుంటుంది, ఆయువు బాగుంటుంది. కానీ తెల్లారు లేస్తే కుట్రలు, తెల్లారు లేస్తే కుతంత్రాలు, ఆఫీస్ లో సుఖం ఉండదు, ఇంట్లో సుఖం ఉండదు, బంధువులలో సుఖం ఉండదు, స్నేహితులలో సుఖం ఉండదు, బయటికి వెళ్తే సుఖం ఉండదు. ఎప్పుడు చూడు కొడవలు, కొట్లాటలు, కోపిష్టులు. ప్రేమ చల్లారిపోయింది. చెప్పాలంటే సమస్త మానవులలో ప్రేమ చల్లారిపోయింది. ఆ ప్రేమ మళ్ళీ రీస్టోర్ కావాలి, లవ్ రీస్టోర్ కావాలి. అప్పుడు ఈ గొడవలు, కొట్లాటలు, అల్లార్లు కూడా తగ్గిపోతాయి. అందుకే ఒక వరల్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. జీసస్ వరల్డ్. మంచి తెల్లటి వస్త్రాలు వేసుకొని, మనసు కూడా తెల్లగా ఉండి, ఆలోచనలు కూడా మంచి వెలుగుతో ఉంటే చాలా బాగుంటుంది. అలాంటి మనుషులు ఎక్కువ కాలం బ్రతుకుతారు. అలాంటి మనుషులలో మంచి ఆయువు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈవెన్ కలలో కూడా ఒకరి గురించి చెడుగా చేయని వాళ్ళు మన చుట్టూ ఉండాలండి. నిజం చెప్తున్నా. కలలో కూడా మన గురించి చెడుగా ఆలోచించని వాళ్ళు, కలలో కూడా మన గురించి, తలంపులో కూడా మన గురించి చెడుగా చేసే వాళ్ళు మన దగ్గర ఉండాలి. మన మన గురించి మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని ఇష్టపడే వాళ్ళు మన చుట్టూ ఎప్పుడు కూడా ఉండాలి. అభిమానంతో ఉండేవాళ్ళు, ఆత్మీయంగా ఉండేవాళ్ళు, ఆత్మంగా ఉండేవాళ్ళు, ఆత్మలో కపటం లేని వాళ్ళు. సో ముందొకలాగా, వెనకాల ఒకలాగా ఉండేవాళ్ళు. నిజంగా ఐ డోంట్ లైక్ దోస్ క్యారెక్టర్స్. ఐ విల్ నాట్ ఎంకరేజ్. నాకు అలాంటివన్నీ ఎంకరేజ్ చేయబుద్ధి కాదు. సో అలా ప్యూర్ సోల్ అంటారు కదా! ప్యూర్ సోల్. ఎందుకంటే యేసయ్య ప్యూర్ సోల్ అండి. ఆయన మనసులో, తలంపులో, ఆలోచనలో కూడా అలాంటి చెడు లేదు. పరిశుద్ధుడు అంటే ఇక పరిశుద్ధుడు. అతి పరిశుద్ధుడు. సో అలాగా మనం కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి. అప్పుడు వి ఆర్ బిలాంగ్స్ టు బాడీ ఆఫ్ క్రైస్ట్ అవుతది. ఇప్పుడు యేసయ్య శరీరంలో పవిత్రత ఉంది. మన శరీరంలో అపవిత్రం ఉంది. సో అప్పుడు మనం బాడీ ఆఫ్ క్రైస్ట్ కాగలుగుతామా? ఆ శరీరంలో ఏకము కాగలుగుతామా? కాలేము. ఇప్పుడు ఆయన శరీరంలో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. మన శరీరంలో అపవిత్రత ఉంది, అపరిశుద్ధత ఉంది. విల్ బికమ్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్ అవుతామా? కాదు కదా! సో అలా కాకుండా మంచి ప్యూర్ సోల్‌గా ఉండాలి మనందరం కూడా. సో నాకది చాలా ఇష్టం. ఐ విల్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. సో ప్యూరిటీ చాలా చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధత అనేది, పవిత్రత అనేది ఇవన్నీ గూడా దేవుడి దృష్టికి చాలా ఇంపార్టెంట్. కానీ తెల్లార్లేస్తే ఇంట్లో కుటుంబంలోనే రాజకీయాలు. సో ఫ్యామిలీ పాలిటిక్స్ ఆర్ డేంజరస్ దెన్ స్టేట్ అండ్ సెంట్రల్ పాలిటిక్స్ అండి. సో కుటుంబంలోనే ఎన్నో రాజకీయాలు, ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు. సొంత అన్నదమ్ముల, సొంత అక్క చెల్లెలు, లేతే సొంత భార్యాభర్తల మధ్య, లేతే తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఎన్ని కుట్రలు జరుగుతుంటాయి, ఎన్ని కుతంత్రాలు జరుగుతుంటాయి, ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ కి డ్యామేజ్. ఇవన్నీ కూడా బాడీ ఇలా ఉండడం దేవుడి చిత్తమా? లేదు. యూనిటీగా ఉండడం దేవుడి చిత్తము. హోలీగా ఉండడం దేవుడి చిత్తము. అందరం ఏకమై ఏక మనస్సు కలిగి ఉండడం దేవుడి చిత్తము. అందుకే సంతోషించు వాళ్ళతో సంతోషించండి, దుఃఖించు వాడితో దుఃఖించమని అన్నాడు. కానీ తెల్లార్లేస్తే ఫ్యామిలీలో పాలిటిక్స్ అండి. చాలా పాలిటిక్స్. వీటి వల్ల క్రష్ అవుతున్నారు మనుషులందరూ కూడా. ఉద్యోగంలో వెళ్తే అక్కడ పాలిటిక్సే. బయటికెళ్తే అక్కడ పాలిటిక్సే. ఉంటున్న దగ్గర పాలిటిక్సే. ఎక్కడ చూడు రాజకీయాలు, రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు. సో దిస్ ఈస్ నాట్ ఎ గాడ్స్ విల్. నిజంగా ఇది దేవుడి చిత్తం కాదు. మనందరం కూడా ఏకమయ్యి పరిశుద్ధంగా ఉండి ఒకరికొకరు ఆప్యాయతంగా పలకరించుకొని, ఒకరికొకరు ప్రేమతో అభిమానించుకొని, ఒకరికొకరు మర్యాద ఇచ్చుకొని, చాలండి. డబ్బియ్యాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ ఇస్తే చాలు. కనపడ్డప్పుడు మర్యాదగా, ప్రేమగా మాట్లాడితే చాలు. అది చాలు. మనిషిని ఆయుష్ కాలాన్ని పెంచుతది. మనిషిని స్వస్థత పరుస్తదది. అంతేకాని ఇగ కుళ్ళులు, కుతంత్రాల వల్ల మనిషి నలిగిపోతాడు. మనిషి ఏంటిది మురిగిపోతాడు. లోపల ఎముకలు కుళ్ళు పట్టినట్టు అవుతాయి. సో అలా ఉండొద్దు. ఇదన్నీ బాడీ ఆఫ్ క్రైస్ట్‌కి సాదృశ్యం కాదు. ఇప్పుడు చెప్పండి, మనిషి ఎలా జీవిస్తే బాడీ ఆఫ్ క్రైస్ట్ అవుతుంది? ఎలా ఉంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ అవుతుంది? ఎలా ఉండకపోతే బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదు. ఇవన్నీ కూడా మనము చూసుకొని గ్రహించాలి. అందుకే కంపేర్ చేసుకోకు. నిన్ను నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోకు. ఈ రోజు నుంచి మనము ప్రత్యేకించబడిన జనాంగము. మనందరం కూడా యేసయ్యలో ఎదగాలి. ఆయన కృపలో ఎదగాలి. ఆయన వాక్యంలో ఎదగాలి. ఆయన స్వరూపంలోకి మారాలి. ఆయన రూపంలోకి మారాలి. మనందరం వి షుడ్ బికమ్ ఎ ట్రాన్స్‌ఫర్ లైక్ హిమ్. జీసస్ క్రైస్ట్ లాగా ట్రాన్స్‌ఫర్ కావాలి. మనమందరము విశ్వాస విషయంలోను మనమందరము
చూసారా? విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది, చూసారా? ఏకత్వము, అందరము సమానము, ఒకేగా యూనిటీగా ఉండి, ఏ విషయంలో? దైవ జ్ఞాన విషయంలో సంపూర్ణ పురుషులగు వరకు. అలాగే నా సంఘం అయితే, ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ అయితే అందరం కూడా ఒక యూనిటీగా ఉండాలి. వేరే సంఘాల గురించి మనకు తెలియదు, మనకు వద్దు. ఎందుకంటే మనది మన సంఘము. మనందరం కూడా ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ, మనందరము దేవుడి స్వరూపంలో మారుకుంటూ, జ్ఞానంలో ఉంటూ, ఒకరు లేనప్పుడు ఒకరు వెనకాల చెడుగా మాట్లాడడం, ఒకరు లేనప్పుడు ఇంకొకరి దగ్గర చెడుగా మాట్లాడడం, అలా కాకుండా మనందరము కలిసినప్పుడు కూడా ఆప్యాయంగా ఆదరించుకొని, ఒకరి కష్టాలు ఒకరు పాలు పంచుకొని, ఒకరి గురించి ఒకరు ప్రార్థించుకొని, ఒకరిని ఒకరు అభిమానించుకొని, ఒకరి మీద ఒకట్లు ప్రేమను, ఆప్యాయతను చూపించుకుంటే ఈ సంఘము బాడీ ఆఫ్ క్రైస్ట్ లాగా మారుతది. అందుకే సంఘంలో ఎంతమంది ఉన్నారనేది ముఖ్యము కాదు. రేపు రెండో రాకడ సమయంలో ఎంతమంది ఎత్తబడతారో అదే నిజమైన సంఘం. ఒక సంఘంలో 30 మంది ఉన్నారు. ఆ 30 మంది ఎత్తబడే గుంపులో ఉన్నారనుకో, అది నిజమైన సంఘం. ఒక సంఘంలో 10 లక్షల మంది ఉన్నారు, కానీ ఎత్తబడే గుంపులో 30 మంది కూడా లేరనుకోండి, అది నిజమైన సంఘము కాదు. సో ఇది వి నీడ్ టు గ్రో ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనందరం బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఎదగాలి. మనమందరము విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు మనందరం కంప్లీట్ గా మారాలి. సో ఏకత్వం ఉండాలి, యూనిటీ ఉండాలి. అప్పుడే బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటేనే యూనిటీ అండి. మనం యూనిటీగా లేదనుకో బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉండదు. సో యూనిటీగా ఉన్నప్పుడే బాడీ ఆఫ్ క్రైస్ట్ గా పిలువబడతాము. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు, చూసారా? యేసయ్యకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. సో ఆయన లోపల ఎలాంటి అసూయ లేదు, ఎలాంటి గర్వము లేదు, ఎలాంటి అహంకారం లేదు. మన లోపల కూడా ఎలాంటి అసూయ, గర్వము లేకుండా, అహంకారం లేకుండా చూసుకోవాలి. ఆయన ఎలాగైతే పరిపూర్ణుడుగా ఉన్నాడో ఇప్పుడు మనం కూడా అలా పరిపూర్ణుడుగా మారాలి. ఆయన రూపంలోకి మారాలి, ఆయన స్వరూపంలోకి మారాలి. సో మనకు ఉంటది మారాలనే, కానీ భర్త ద్వారానో, పిల్లల ద్వారానో, భార్య ద్వారానో, అత్త ద్వారానో, కోడల ద్వారానో, ఆఫీస్ లో మేనేజర్ ద్వారానో ఏదో ఒక ప్రెషర్ ఉంటది, ఏదో ఒక మనకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి. వీటన్నిటిని జయించుకొని మన ప్యూరిటీని మనం కాపాడుకొని ఓవర్కమ్ అవుతూనే ఉండాలి. అందుకే సమస్త మానవులతో సమాధానంగా ఉండండి, మీ శత్రువులతో కూడా సమాధానంగా ఉండండి. అది నీకే మేలు జరుగుతుంది, కానీ కీడు జరగదు. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, మనల్ని మనము దీర్ఘశాంతంతో ఉంటామో, మనల్ని మనం సహనంతో, ఓపికతో ఉంటామో, వీటన్నిటి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. వీటన్నిటికీ రివార్డ్ ఇస్తుంటా అంటాడు. సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు, సమానమైన సంపూర్ణత, మనందరము సమానము. ఆయన ఇలాగు నియమించెను. యేసు ప్రభువారు ఇలాగ నియమించాడు మనందరినీ కూడా. సో మనందరం బాడీ ఆఫ్ క్రైస్ట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు యేసయ్య శరీరంలో భాగమే, నేను యేసయ్య శరీరంలో భాగమే. మన 30 మంది యేసయ్య శరీరంలో అవయవం లాంటి వాళ్ళమే. ఇంకో సంఘము కూడా యేసయ్య శరీరంలో అవయవం లాంటి వాళ్ళమే. ఇంకో సంఘము కూడా యేసయ్య శరీరంలో అవయవం లాంటి వాళ్ళమే. అందుకే ఏ సంఘమైనా యేసయ్య శరీరంలో అవయవం లాంటి వాళ్ళమే. ఏ దైవజనుడైనా యేసయ్య శరీరంలో అవయవం లాంటివే. అన్యుడైనా, క్రైస్తవుడైనా, ఇంకా వేరే జాతి వాళ్ళైనా, ఏ మతస్థుడైనా, ఏ జాతి వాడైనా అందరం కూడా యేసయ్య శరీరం లాంటిదే. సో ఇది గొప్ప మర్మము, తెలియదు. సో ఆయన ఆకాశంలో కూర్చుంటే ఆయన పాదాలు కింద ఉంటాయట. సో అంత పెద్ద దేవుడు ఉన్నాడు మనకు. అంత పెద్ద దేవుడిని కలిస్తేనే మనందరము బాడీ ఆఫ్ క్రైస్ట్ అవుతాము. సో ఆయన ఒక సంఘం, మనందరికి శిరస్సు ఆయనే. మనందరం ఆయన శరీరంలో అవయవాలు లాంటివి. ఇక మనం కొట్టుకుంటే ఎలా? మనం తిట్టుకుంటే ఎలా? సో ఇలాగ నియమించాను. పరిశుద్ధులు, సో మనందరం కూడా పరిశుద్ధులము, సంపూర్ణగున్నట్లు. సో మనందరినీ పిలుచుకున్నాడండి దేవుడు. ఈ లోకం నుంచి వేరుపరిచాడు. వస్తాయి, మనకు శ్రమలు వస్తాయి, మనకు పోరాటాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి. ఎందుకంటే మనం లోకంలో ఉన్నప్పుడు నీకు ఏ ప్రాబ్లం రాదు. అపవాదికి నువ్వు దేవుణ్ణి నమ్ముకో, అదే ప్రాబ్లము. నువ్వు నమ్ముకోకు, నీకు నీ జోలికే రాడు. ఒకవేళ దేవుని నమ్ముకున్నా నువ్వు మందిరానికి వెళ్ళకు, నీ జోలికే రాడు. దేవుని నమ్ముకున్నా నువ్వు ప్రార్థించకు, నీ జోలికే రాడు. నువ్వు దేవుని నమ్ముకున్న ఆత్మీయంగా ఎదగకు, నీ పరిశుద్ధత అంటే అపవాదికి నచ్చదు. నువ్వు నీతిగా ఉండడం అపవాదికి నచ్చదు. నువ్వు ప్యూర్ గా బ్రతకడం అపవాదికి నచ్చదు. నువ్వు నువ్వు అలా దీర్ఘశాంతంతో బ్రతకడం నచ్చదు నిజంగా. నువ్వు క్షమించడం అపవాదికి నచ్చదు. నువ్వు క్షమించావంటే అపవాది నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు క్షమించట్లేదంటే అపవాది నీ దగ్గరనే ఉంటాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావంటే అపవాది నీ దగ్గరే. అపవాది భయపడతాడు, పరిశుద్ధులకు చాలా భయపడతాడు. పవిత్రులకు, నీతిమంతులకు, క్షమించే గుణం ఉన్న వాళ్ళకు అపవాది చాలా భయపడతాడు. గజగజ వణుకుతాడు, ఉండలేడు, నిలవలేడు.
సో ఎవరి దగ్గర ఉంటాడు? కోపిష్టుల దగ్గర ఉంటాడు, గర్విష్ఠుల దగ్గర ఉంటాడు, అపవిత్రుల దగ్గర, అపరిశుద్ధుల దగ్గర ఉంటాడు. వాళ్ళతోటే సావాసం చేస్తాడు. అందుకే నిన్ను పవిత్రంగా ఉంచడము అపవాదికి ఇష్టం ఉండదు కాబట్టి ఆ చెడు తలంపులు, ఈ చెడు తలంపులు, ఆ చెడు ఆలోచనలు, ఈ చెడు ఆలోచనలు చేస్తాడు. అందుకే పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము. సో మనందరం కూడా క్రీస్తు శరీరము. ఎప్పుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, పరిపూర్ణంగా ఉన్నప్పుడు, కంప్లీట్నెస్ మనకు వచ్చినప్పుడు, క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ఎందుకంటే చూసారా, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి, క్రీస్తు శరీరము అభివృద్ధి చెందడానికి, క్రీస్తు శరీరము ఎదగడానికి, పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. దేనికోసం నియమించాడట? ఇక్కడ చూడండి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెరుటకు, క్రీస్తు శరీరము కోసము మనందరినీ కూడా పెంచుకున్నాడు. రేపు ఒక అన్యుడు స్వస్థత పడ్డాడు, అన్యుడు రక్షించబడ్డాడు, క్రైస్తవుల్లో కలిశాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కలిసినట్టు? బాడీ ఆఫ్ క్రైస్ట్ లోకి వచ్చినట్టు. అర్థమవుతుందా? సో ఈ అందరి పరిచర్య కూడా గొప్ప పరిచర్యనమ్మా. నా దృష్టిలో ప్రతి ఒక్కరి పరిచర్య గొప్పదే. ప్రతి ఒక్కరి పరిచర్య కలిస్తేనే దేవుడి యొక్క శరీరము. దేవుడి యొక్క శరీరంలో అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, ఉపదేశాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. వీళ్ళందరిని ఎందుకు నియమించుకున్నారట దేవుడు? బాడీ ఆఫ్ క్రైస్ట్ ని క్షేమాభివృద్ధి చెందుటకు, పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు, పరిశుద్ధతలు ఎదగాలని, పవిత్రతలు ఎదగాలని. అందుకే హోలీనెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. సో ఒక సంఘము స్థాపించబడిందంటే ఆ సంఘం పరిశుద్ధ సంఘముగా మార్చబడాల్సిందే. ఈ రోజు ఒకడు అన్యుడు రక్షించబడ్డాడంటే ఆ అన్యుడు పరిశుద్ధంగా మారాల్సిందే, హోలీగా మారాల్సిందే. సో దట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో మనం దేవుని నమ్ముకొని ఇంకా హోలీగా లేదనుకో, బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదు. వీఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. సో కొందరి సువార్థికులు, వీళ్ళందరూ కూడా దేవుడి యొక్క పరిచర్యలో, దేవుడి యొక్క శరీరంలో భాగస్తులే. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారట? అపోస్తులు, ప్రవక్తులు, సువార్థికులు దేవుడి యొక్క శరీరాన్ని, క్రీస్తు శరీరాన్ని కడుతున్నారట, క్రీస్తు యొక్క శరీరానికి క్షేమాభివృద్ధి చేస్తున్నారట, పరిశుద్ధులుగా మారుస్తున్నారట. ఇవన్నీ నియమించింది ఎవరు? దేవుడే. చూసారా, ఇప్పుడు గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ దేవుడు నియమించాడు, నేది కాదు, నాది కాదు. దిస్ మినిస్ట్రీ ఇస్ నాట్ బిలాంగ్స్ టు గాడ్. కాకపోతే ఆయన ఒక కాపరిలాగా నన్ను నిలబెట్టాడు. కానీ సంఘము ఆయనదే. ఆయన ఇన్స్ట్రక్షన్ లోనే నడుస్తుంది. ఆయన ఏ వాక్యం బోధించమంటే అదే బోధ, ఏ ప్రార్థన అంటే అదే ప్రార్థన, ఏదంటే అదే, అంతే. సో ఆయనే సంఘం, ఇది ఆయన సంఘము. ఆయనకు నచ్చినట్టుగా ఆయన నడిపించుకుంటాడు. కాకపోతే ఒక కాపరిగా, మనందరికీ కాపరి ఆయన్నే. ఒక కాపరిగా నన్ను ఇక్కడ నిలబెట్టాడు. సో ఎందుకు నిలబెట్టాడు? నా సొంత సౌలభ్యం కోసమా? కాదు. ఆయన బాడీ ఆఫ్ క్రైస్ట్ ని కట్టడానికి, అందరినీ ఆయన స్వరూపంలోకి నడిపించడానికి. అందుకే నన్ను కొన్ని శ్రమల గుండా, కొన్ని పోరాటాల గుండా, కొన్ని పరీక్షల గుండా, కొన్ని అష్ట కష్టాల గుండా నన్ను ముందు తీసుకెళ్లి, దాని ద్వారా నాకు నేర్పించి, దాని ద్వారా నాకు జ్ఞానం ఇచ్చి, దాని ద్వారా నన్ను ప్యూరిఫై చేసి, నా ద్వారా దేవుడు సంఘాన్ని వెనుకకు నుంచి నడిపిస్తాడు. ఇదంతా నియమించేది ఎవరు? దేవుడే. అందుకే ఇప్పుడు చెప్పండి, వి ఆల్ ఆర్ వన్ కాదా? మనందరం ఒక్కటే. మనందరికి ప్రధాన కాపరి ఒక్కడే, మనందరికి దేవుడు ఒక్కడే, మనందరికి ఆత్మ ఒక్కడే, మనందరికి కూడా బాప్తిజం ఒక్కటే, మనందరికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. కాబట్టి మనందరము కూడా ఒక్కటే. వి ఆల్ ఆర్ వన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇవన్నీ కూడా దేవుడే నియమించుకున్నాడు. దేవుడు, సంఘము అంటే దేవుడు అండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. అది మనిషి స్థాపించింది కాదు. సో ఆ సంఘము మనిషి చేత స్థాపించబడేది ఎప్పుడు కూడా సంఘము కాదు, దేవుడి చేత స్థాపించబడుతుంది సంఘము. సో ఈ సంఘాన్ని ఎందుకు? పరిశుద్ధంగా మార్చడానికి. అంతే కదా, సంఘం ఉన్నది ఎందుకండి? ఆ లోకం ఉన్న మాలిన్యాన్ని విడగొట్టడానికి, లోకంలో ఉన్న ఆ అపరిశుద్ధతను, అపవిత్రతను తీసివేయడానికి, లోకంలో ఉన్న అన్యాయాలు, అక్రమాలను తీసేసి ఈ ఈ గ్యాంగ్ లో కలవాలని. ఏ గ్యాంగ్? పరిశుద్ధమైన గ్యాంగ్ లో కలవాలని, పరిశుద్ధమైన గుంపులో కలవాలని ఆ దేవుడి యొక్క చిత్తము. అప్పుడు మన అందరం బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఎదుగుతున్నట్టు. అందుకే ఓపిక, సహనము, దీర్ఘశాంతము. కష్టమే, ఇవన్నీ కష్టమే రావడం, కానీ తప్పదు. వి ఆల్ ఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి ప్రార్థించాలి, జయించాలి, ఆ కోపాన్ని జయించాలి, ఆ పగబట్టడం జయించాలి. బాడీ ఆఫ్ క్రైస్ట్ లాగా మారాలి, దీర్ఘశాంతంలో రావాలి, సహనంలో రావాలి, ఓపికలో రావాలి. ఎంత వీలైతే అంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత వీలైతే అంత నీతిగా మారాలి, ఎంత వీలైతే అంత మనం మార్చుకోవాలి, మనసుని, ఆలోచనలు మార్చుకోవాలి. అప్పుడే మన మీదకి ఆశీర్వాదాలు నిండుగా వస్తాయి.
సో దేవుడే నియమించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ అండి. పరిచర్య మనం జరుగుటకు పరిచర్య అపోస్తులు చేసే పరిచర్యనే అది కరెక్టే. ప్రవక్తలు చేసే పరిచర్యను అది కరెక్టే. కొంతమంది అబద్ధ ప్రవక్తలు అంటారు. కొంతమంది గర్భఫలం వస్తదని చెప్తే ఇది తప్పుడు ప్రవక్త అని. మనమెవరం డిసైడ్ చేయడానికి? మనమెవరం చెప్పడానికి? కొంతమంది సువార్త చెప్తారు. సో వీళ్ళేంటి సువార్త చెప్తున్నారు? అది దేవుడే డిసైడ్ చేస్తారు. కొంతమంది కాపర్‌లాగా ఉంచుతాడు. సో అది దేవుడే డిసైడ్ చేస్తాడు. ఇవన్నీ కలిస్తేనే దేవుడి యొక్క శక్తి. ఇవన్నీ కలిస్తేనే దేవుడి యొక్క శరీరము, దేవుడి యొక్క సంఘము, దేవుడి యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను చూసారా మనుషులంతా కూడా మాయోపాయాలు వంచన కుట్ర కుతంత్రాలు నాకైతే చాలా భయం అమ్మా చాలా భయం ఈ కుట్రలన్నా కుతంత్రాలన్నా రాజకీయాలన్నా లేకపోతే వెనకాల గోతులు తీసే వాళ్ళన్నా అది ఎక్కడ అందరిలో ఉన్నారు ఆఫీస్ లో అదే పని కుటుంబంలో అదే పని ఈ అపార్ట్మెంట్ లో ఉంటే అక్కడ అదే పని నివసించే దగ్గర మొత్తం అదే ఐ వాంట్ టు లీవ్ దీస్ పీపుల్ అండ్ ఐ వాంట్ టు స్టే ఇన్ ద ఫారెస్ట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఫారెస్ట్ లో ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎవరు లేని ప్రదేశంలో ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఒక 4 చెట్లు పెంచుకొని ఆ ప్యూరిటీగా ఆ వాతావరణంలో నివసించాలనిపిస్తుంది ఎందుకంటే మనుషుల అసూయకు చాలా బలైతాం మనుషుల కోపాలకు బలైతాం మనుషుల యొక్క పగలకు రాజకీయాలకు కుట్రలకు కుతంత్రాలకు బలైతాము సో మనుషులు పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను ఇవన్నీ బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదు మాయాలు ఉపయాలు వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను చూసారా తప్పుడు మార్గంలోకి లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగర కొట్టబడిన వారమైనట్లు ఉండక అట్లుండద్దు మనం మనుషులు ఏదన్నా పోనీయండి మనం ప్యూరిగా బ్రతుకుదాము సో అందుకే నాకు ఒకటి ఉంది ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలో మనందరం కూడా ఒక ఏందంటే దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఎక్కడ 0% కుళ్ళు 0% కుతంత్రము 0% అన్యాయము 0% అక్రమము 0% మోసము 0% ఈగో సో ముఖం మీద అంత సంతోషమే సో కన్నింగ్ అనేది లేకుండా సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నాకు ఇష్టం అలాంటి ఎన్విరాన్మెంట్ బట్ ఎక్కడ చూసినా లేదు అందుకే నాకు ఒక్కోసారి అన్ని వదిలేసి ఒక మారుమూల గ్రామంకి వెళ్ళి మంచి చెట్లు పెంచుకొని చిన్న ఇంట్లో ఉన్నా కూడా చాలు నాకు ఇష్టం అది ఎందుకంటే ఎంత సంపాదించమన్నది మన ముఖ్యం కాదు ఎంత సుఖంగా ఉన్నామన్నదే ముఖ్యము ఎంత సంతోషంగా ఉన్నదన్నది ముఖ్యము సో అందుకే మనుషుల మాయాపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు సో అటు ఇటు కొట్టుకపోవద్దు సో మనందరం బాడీ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి ఈ మాయాపముల చేత తప్పు మార్గంలో లాగు కుయుక్తులు అంటే మోసము విషపూరితమైన మనుషుల వల్ల మనం బలి కాకుండా అటు ఇటు కొట్టుకపోకుండా వారమై ఉండటకు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము సో ఇది దేవుడి యొక్క చిత్తము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అన్ని విషయాలలో మనం ఎదగాలి క్రీస్తు వలె ఉండుటకు చూసారండి ఇప్పుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎలా ఉంటుంది దీర్ఘశాంతము ప్రేమ ఓపిక సో నాకు ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా కూడా నచ్చదండి సో ఇష్టం అనిపించదు ఎందుకో సో నెగిటివ్ మాట్లాడడం నెగిటివ్ గా మన గురించి చెప్పినా కూడా నచ్చదు సో అందుకే యేసయ్య ఎక్కడ ఉంటాడు తెలుసా అండి ఎవరి హృదయంలో ప్రేమ ఉంటుందో ఎవరి హృదయంలో అభిమానం ఉంటుందో ఎవరి హృదయంలో మంచితనము మానవత్వం ఉంటుందో ఎవరి హృదయంలో కల్మషం ఉండదో అక్కడ వాళ్ళ దగ్గర యేసయ్య ఉంటాడు వాళ్ళతోటి యేసయ్య ఉంటాడు వాళ్ళతోటి యేసయ్య నడుస్తాడు కుళ్ళులు కుతంత్రాలు రాజకీయాలు నో గాడ్ జీసస్ క్రైస్ట్ కి అస్సలు ఇష్టం ఉండదు అస్సలు ఇష్టం ఉండదు నాకు కూడా నన్ను అభిమానించే వాళ్ళ దగ్గర నేను ఉంటాను వాళ్ళు ఎవరైనా పర్లేదు అన్యుడైనా పర్లేదు పేదవాడైనా పర్లేదు మనల్ని అభిమానించే వాళ్ళ దగ్గర ఉండాలి మన వెల్విషర్ మన చుట్టూ ఉండాలి ఎప్పుడైనా కూడా సో ఇది ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదుము సో ఇలా అన్ని విషయాలలో ఎదగాలి ప్రేమలో ఎదగాలి సత్యంలో ఎదగాలి క్రీస్తులో ఎదగాలి ఆప్యాయతలు ఆత్మీయతలో ఎదగాలి అన్ని విషయాల్లో ఎదగాలి కానీ ఎక్కడ చూడు కుట్రలు ఎక్కడ చూడు కుతంత్రాలు మన సొంత వాళ్ళే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు మన సొంత వాళ్ళే మన గురించి నెగిటివ్ గా చెప్పిన వాళ్ళు ఉన్నారు అందుకే నేను ఒక సందర్భంలో చెప్పాను ఏ బంధమైనా ఏ బంధుత్వమైనా ఏ స్నేహమైనా మన ముందు మాత్రమే కాదు మన వెనకాల కూడా మనం
గురించి మంచిగా మాట్లాడాలి. మన ముందు మాత్రమే కాదు, మన వెనకాల కూడా మన మంచి కోరుకోవాలి. మనం మన వెనకాల కూడా మంచి చేసేవాడు వాడే నిజమైన బంధువు అండి. మన వెనకాల కూడా మన గురించి మంచిగా మాట్లాడతాడు చూసావా, వాడే నిజమైన బంధువు అండి. కొంతమంది సొంత కుటుంబ సభ్యులే లేనప్పుడు వాళ్ళ గురించి నెగెటివ్ గా మాట్లాడతారు. వాళ్ళు నిజమైన సొంత కుటుంబ సభ్యులు కారు. కారు. ఎక్కడైతే అభిమానం ఉంటుందో, ఎక్కడైతే ఆప్యాయత ఉంటుందో, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, అక్కడ నువ్వు నెగ్గగలుగుతావు. అక్కడే నువ్వు బాగుంటావు, సంతోషంగా ఉంటావు. అందుకే సమస్త మానవులతో సమాధానంగా ఉండాలి. ఇలా వరల్డ్ అంతా ఇలా ఉంటే చాలా బాగుంటుందండి. ప్రపంచమంతా కూడా ఇలా గొడవలు లేకుండా, కొట్లాటలు లేకుండా, క్రీస్తు ఏదైతే బోధించాడో, ఆ క్రీస్తు బోధల ప్రకారము ప్రపంచమంతా నడిస్తే చాలా బాగుంటుంది. క్రీస్తు వలె నడిస్తే అందరము కూడా దీర్ఘశాంతంతో, మనం దీర్ఘశాంతంతో ఉంటాం. కానీ ఎదుటివాడు ఉండనివ్వడు. అదే ప్రాబ్లం. మనము ఎవరిని మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా ఉంటాం. కానీ వాళ్ళు ఉండనివ్వరు. సో అదే ప్రాబ్లం. కానీ అలాంటి సమయంలో కూడా నువ్వు ఉండాలి అంతే. దిస్ ఈజ్ యువర్ సోల్. నీ ఆత్మను నువ్వే రక్షించుకోవాలి. నీ ఆత్మీయతను నువ్వే కాపాడుకోవాలి. సో ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె, ఇప్పుడు మనందరం ఎలా ఉండాలట? క్రీస్తు వలె, బాడీ ఆఫ్ క్రైస్ట్ లాగా ఉండాలట. మనం అన్ని విషయాల్లో ఎదగాలట. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. చూసారా? మనందరి సంఘాలన్నిటికీ శిరస్సు ఎవరు? దేవుడే. సో యేసయ్య మన సంఘానికి శిరస్సు దేవుడే. అందుకే మనందరం బాడీ ఆఫ్ క్రైస్ట్ అయితే ఈజ్ హెడ్ ఆఫ్ అవర్ బాడీ. సో మనందరికి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, సో ఆయన నుండి సర్వ శరీరము అంటే మనందరము కూడా, సర్వ శరీరం అంటే ఎవరు? మనమే. అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము, సో తనలో ఉన్న ప్రతి అవయవం ఎవరు? మనమే. ఆయన అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. సో మనందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఎదగాలి. మనందరం కూడా నీతిలో ఎదిగితే బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఎదిగినట్టట. మనందరం నీతిలో, నిజాయితీలో, పరిశుద్ధతలో ఎదిగితే బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఎదిగినట్టట. మనందరం ప్రేమలో, ఆ దీర్ఘశాంతంలో ఎదిగితే బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఎదిగినట్టట. అందుకే తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. సో మనందరం కూడా ఆయన బాడీ ఆఫ్ క్రైస్ట్ అయితే ఆయన మనందరికి శిరస్సు అయి ఉన్నాడు. సో ఈజ్ వన్ హోల్డ్ ఓన్లీ. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, చూసారా? ఆయన శరీరం చక్కగా అమర్చబడ్డదట. ఆ సంఘం ఎవరు? ఆ శరీరం ఎవరు? సంఘమే. మన అందరి సంఘమే ఆయన శరీరము. తనలోనున్న ప్రతి అవయవము, మనందరం ఎవరము? ఆయనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున. అందుకే నువ్వెక్కువ నేను ఎక్కువ అని కాదు. నీకుండే విలువ నీకుంది, నాకు విలువ నాకుంది. పరిమాణము చొప్పున పని చేయుచుండగా, సో కిడ్నీ చేసే పని కిడ్నీ, లివర్ చేసే పని లివర్, హార్ట్ చేసే పని హార్ట్, బ్రెయిన్ చేసే పని బ్రెయిన్. అలాగే నీ పని నీకుంది, నా పని నాకుంది. నీ ఇంపార్టెన్స్ నీకుంది, నా ఇంపార్టెన్స్ నాకుంది. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరి లోపల ప్రేమ అయితే ఉంటుందో వాళ్ళే దేవుడి సంబంధులట. యేసుప్రభు వారు ఒక సందర్భంలో అంటారు బైబిల్లో, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని అంటాడు దేవుడు. సో ప్రేమ లేకపోతే నువ్వు దేవుడే తెలియవు అంటాడట. దేవుడే అంటాడట, నీలో ప్రేమ లేదా? అయితే నువ్వెవరు నాకు తెలియదు అంటాడట దేవుడు. నీలో ప్రేమ ఉందా? అయితే నువ్వు నా సంబంధివి అంటాడట. చూసారా అండి, ఇంత గొప్ప మర్మాలు దేవుడు బైబిల్లో పెట్టాడు. ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరము అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. ఇప్పుడు మనందరము అభివృద్ధి చెందితే, ఆత్మలో, ఆత్మీయతలో, వాక్యంలో, దేవుల్లో, పరిశుద్ధతలో, పవిత్రతలో అభివృద్ధి చెందితే ఎవరిలో చెందినట్టు? యేసయ్య శరీరంలో మనం అందరం అభివృద్ధి చెందినట్లు. సో ఇప్పుడు చెప్పండి, బాడీ ఆఫ్ క్రైస్ట్ కి డ్యామేజ్ చేద్దామా, లేకపోతే దాన్ని ప్రొటెక్ట్ చేసుకుందామా? సో మనందరి శిరస్సు ఆయనే ఉన్నాడు. సో అందుకే ఇప్పుడు అర్థమైందా? మనందరం ఒకటే, మనందరం యూనిటీ ఒకటే. అన్యుడైనా మనమైనా అందరం ఒకటే. అందుకే చాలా మంది కూడా ఇక్కడ ఎందుకు అలా వచ్చిందో తెలియదు. ఈ కులం వాళ్ళను తక్కువగా చూడాలి, ఈ కులం వాళ్ళని ఎక్కువగా చూడాలి, ఈ మతం వాళ్ళని తక్కువగా చూడాలి, ఈ మతం వాళ్ళని ఎక్కువగా చూడాలి, కోడల్ని ఇలా చూడాలి, అత్తగారిని ఇలా చూడాలి, కోడలు వాళ్ళ తల్లిదండ్రులను ఇలా చూడాలి, తక్కువ చేసి చూడాలి. సో అలా ఉండొద్దు. అందరము సమానమే. బాడీ ఆఫ్ క్రైస్ట్, వి ఆల్ ఆర్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ మన దేశంలో ఎలా అంటే రిలేషన్స్ బట్టి కూడా ప్రియారిటీస్ మారిపోతాయి. సో ఆడపిల్ల తల్లిదండ్రులు అయితే ఒకలాగా చూస్తారు, మగపిల్లల తల్లిదండ్రులు అయితే ఒకలాగా చూస్తారు. సో అత్తగారినైతే ఒకలాగా, కోడలినైతే ఒకలాగా, కూతుర్నైతే ఒకలాగా, అల్లుడినైతే ఒకలాగా, కొడుకునైతే ఒకలాగా. అందరూ బాడీ ఆఫ్ క్రైస్టే అండి. అందరం బాడీ ఆఫ్ క్రైస్టే. సో
ధనవంతుని అయితే ఒకలాగా, పేదవాడిని అయితే ఒకలాగా, మేనేజర్ అయితే ఒకలాగా, ఎంప్లాయ్ అయితే ఒకలాగా, అందరం బాడీ ఆఫ్ క్రైస్ట్ అండి. దైవజనుడు అయితే ఒకలాగా, లేకపోతే సంఘ సభ్యులైతే ఒకలాగా, ఆ సంఘంలో తుడిచే వాళ్ళని ఒకలాగా, ఊడ్చే వాళ్ళని ఒకలాగా, వాళ్ళు కూడా దేవుడి యొక్క సంఘంలో పాలి భాగస్తులండి. ఇప్పుడు సంఘంలో ఊడ్చి తూడ్చే వాళ్ళని కూడా దేవుడే నియమించుకుంటాడు. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొట్టే వాళ్ళని కూడా దేవుడే నియమించుకుంటాడు. వర్షిప్ కూడా దేవుడే నియమించుకుంటాడు. ఆ సంఘానికి పెయింట్ వేసే వాళ్ళని కూడా దేవుడే నియమించుకుంటాడు. వీళ్ళందరూ కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. ఒక సంఘం నడవాలంటే అందరూ ఉండాలి. ఇప్పుడు ఒక హాస్పిటల్ నడవాలంటే ఎలా అండి? అటెండర్స్ ఉండాలి, ప్యూన్స్ ఉండాలి, డాక్టర్స్ ఉండాలి, అలాగే నర్సులు ఉండాలి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళు ఉండాలి, ల్యాబ్ వాళ్ళు ఉండాలి, అడ్మిన్ టీం ఉండాలి, హెచ్ఆర్ టీం ఉండాలి. వీళ్ళన్నీ కలిస్తేనే ఒక హాస్పిటల్ నడుస్తది. అలాగే దేవుడి యొక్క సంఘం అంటే కూడా అపోస్తులు ఉండాలి, ప్రవక్తలు ఉండాలి, సంఘాలు ఉండాలి, సభ్యులు ఉండాలి. సో అలాగే పెయింట్ వేసే వాళ్ళు ఉండాలి. ఒక సంఘం నడవాలన్నా పెయింట్ వేసే వాళ్ళు ఉండాలా వద్దా? మీడియా టీం ఉండాలా వద్దా? మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొట్టే వాళ్ళు ఉండాలా వద్దా? వర్షిప్ ఉండాలా వద్దా? అలాగే ఒక కాపరి ఉండాలా వద్దా? ఇవన్నీ కలిస్తేనే సో సంవత్సరానికి ఆ క్రిస్మస్ కి డెకరేషన్ చేసే వాళ్ళు ఉండాలా వద్దా? ఆ క్రిస్మస్ కి పెయింట్ వేసే వాళ్ళు ఉండాలా వద్దా? ఎలక్ట్రీషియన్ ఉండాలా వద్దా? వీళ్ళందరూ కలిస్తే ఒక సంఘం ఎలాగైతే నడుస్తుందో మనందరం కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే మర్మం మాత్రం మర్చిపోవద్దు. సో వి ఆల్ ఆర్ వన్. మనందరం కూడా ఒకటే శరీరము, ఒకటే శరీరంలో పాలి భాగస్థులమై ఉన్నాము. సో అందుకే విల్ వన్ అంతే. ఒక పరిశుద్ధతలోకి వెళ్ళాలి మనందరం కూడా. తెల్లని వస్త్రాలు వేసుకొని, పరలోకం ఎలా ఉంటుంది? తెల్లటి వస్త్రాలు వేసుకొని వెలుగు అదే భూలోకంలో ఉండాలని దేవుడి చిత్తం. అందుకే యేసయ్య అంటాడు కదా, పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లుగా భూలోకమందును నెరవేరును కాక అంటాడు. అంటే దాని అర్థం ఏంటిది? పరలోకంలో ఎప్పుడు తెల్లటి వస్త్రాలు వేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ, పరలోకంలో ఈగో ఉండదు, పరలోకంలో హేట్రెడ్ ఉండదు, పరలోకంలో అపరిశుద్ధత ఉండదు, అపవిత్రత ఉండదు, అజ్ఞానం ఉండదు, పరలోకంలో ఏడుపు ఉండదు, పల్లి కొడుకు ఉండదు, కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఉండదు, ధనాపేక్ష ఉండదు. సో భూలోకంలో కూడా అలా ఉండాలి. చీటింగ్ ఉండదు, పరలోకంలో చీటింగ్ ఉండదు, భూలోకంలో కూడా అలాగే ఉండాలి. అందుకే యేసయ్య అన్నాడు, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లుగా భూలోకమందు నెరవేరాలి అంటే ఇగో ఇది ఆయన చిత్తము. అంటే ఇలా ఉండాలి, సంఘం ఇలా అభివృద్ధి చెందాలి. కానీ ఇప్పుడు సంఘాల మధ్య డిస్టర్బెన్సెస్, దైవజనుల మధ్య డిస్టర్బెన్సెస్. నా పరిచర్య గొప్పది, నా పరిచర్య గొప్పది, నా ఆరాధన గొప్పది, నా ఆరాధన గొప్పది. ఇంత సమస్త మానవులం కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. సో అందరం కూడా ఓర్చుకోవాలి, సహించుకోవాలి. ఎవరైనా తప్పు చేస్తే దేవుడికి వదిలేయాలి. మనం ఎప్పుడు కూడా నిర్ణయాలు తీర్చొద్దు, తీర్పులు తీర్చొద్దు. తప్పనిపిస్తే దేవుడికి తప్పనిపిస్తే మేబీ ఆ పరిచర్య దేవుడికి కరెక్ట్ కావచ్చు, నీకు తప్పనిపియచ్చు. ఆ ఆరాధన దేవుడికి తప్పు కావచ్చు, నీకు తప్పనిపియచ్చు. సో ఒకరినెప్పుడు కూడా విమర్శించమాక, ఒకరినెప్పుడు కూడా దూషించమాక. ఎవరిది వాళ్ళకి ఇస్తాడు దేవుడు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకు పనిష్మెంట్ ఉంటది, వాళ్ళకు సరి చేసుకుంటాడు, ఆయనే మార్చుకుంటాడు. సో వి ఆల్ ఆర్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే మాట మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. సో అన్యజనుల్లాగా మనం ఉండొద్దు. ఇక మీదట మనం అలా ఉండకూడదు. వి ఆల్ ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ లోకి భాగమవుతారు. సో వాళ్ళు నచ్చినట్టుగా సినిమాలు చూసినట్టుగా మనం సినిమాలు చూడొద్దు. వాళ్ళు నచ్చినట్టుగా వ్యభిచారం చేసినట్టుగా వ్యభిచారం చేయొద్దు. త్రాగుడు వ్యసనాలు చేసినట్టుగా డాన్సులు చేసినట్టుగా చేయొద్దు. వి ఆర్ ద వన్ డిసిప్లిన్ పీపుల్. సో క్రైస్తవుడు అంటే ఏంటిది? డిసిప్లిన్ ఉండాలి, పంచువాలిటీ ఉండాలి. క్రైస్తవుడు అంటే ఏంటిది? ఒక సాక్ష్యం ఉండాలి, సమాధానం ఉండాలి. సో నోరు కంట్రోల్‌లో పెట్టుకోవాలి, మనస్సు కంట్రోల్‌లో పెట్టుకోవాలి, కళ్ళను కంట్రోల్‌లో పెట్టుకోవాలి, ఆలోచనలను కంట్రోల్‌లో పెట్టుకోవాలి. సో తలంపులను కంట్రోల్‌లో పెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అన్యజనులు నడుచుకున్నట్లు మనం ఇక మీదట నడుచుకోనవలెనని ప్రభువు సాక్ష్యం ఇచ్చుచున్నాను. సో ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. సో వాళ్ళు నడిచినట్టుగా మనం నడవకూడదు. వాళ్ళు తిన్నట్టుగా, వాళ్ళు తిరిగినట్టుగా, వాళ్ళు ఎంజాయ్ చేసినట్టుగా మనము ఎంజాయ్ చేయకూడదు. మనందరిని కూడా ప్రత్యేకము. వి ఆర్ సెపరేట్. నేను ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో కంప్లీట్‌గా వచ్చేసాను. కంప్లీట్‌గా దేవుడు సెపరేట్ చేసేసాడు. కంప్లీట్‌గా ఆచారాల నుంచి, సాంప్రదాయాల నుంచి, విగ్రహారాధన నుంచి, లేకపోతే బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, అందరి నుంచి ఐ డోంట్ హావ్ ఎనీబడీ నౌ. ఇప్పుడు స్నేహితులు లేరు, బంధువులు లేరు, ఎవ్వరు లేరు. ఓన్లీ జీసస్ క్రైస్ట్. నన్నే ఫాలో కమ్మన్నాడు. నా కోసం నువ్వు అందరిని వదిలేయమన్నాడు. అందరిని వదిలేసాను. నా కోసం నువ్వు నా సేవ చేయాలంటే నువ్వు మనుషులతో గడిపితే నువ్వు నా 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 సేవ చేయలేవు. నన్ను మెప్పించలేవు. అందుకే స్పెండ్ టైమ్ మోర్ విత్ మీ ఓన్లీ.
అందుకే నా ఆత్మీయతను అన్నిటితో నేను తిరిగాను అనుకో, నా ఆత్మీయత పాడైపోతుంది. వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ తలంపులు వేరు, వాళ్ళు మాట్లాడే విధానాలు వేరు. మనము ఆలోచనలో తలంపులో కూడా ప్యూరిటీగా ఉండాలి. సో ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారే. సో వాళ్ళ బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదు, అంధకారమైన మనస్సు. వాళ్ళ మనసు అంటే ఎలాగ ఉందట, డార్క్ ఉందట. మనము లైట్ లో ఉన్నాము. సో బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈస్ ద లైట్, సింబల్ ఆఫ్ లైట్. సో బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటిదండి? సింబల్ ఆఫ్ లైట్, సింబల్ ఆఫ్ హోలీనెస్, సింబల్ ఆఫ్ రైచియస్నెస్, సింబల్ ఆఫ్ సాంటిఫికేషన్, సింబల్ ఆఫ్ పీస్. సో ఇవన్నీ కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ లో. పీస్ అనేది బాడీ ఆఫ్ క్రైస్ట్ అండి. సో ఇలా ఎదగాలి మనము. సో ఇలా ఎదగాలి. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడనేస్ అయ్యా, థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించి ఇంత గొప్ప వాక్యాలు మా అందరికి అందిస్తున్నందుకు వందనాలు. విఆర్ఆర్ వన్ అనే నిదానంతో మాట్లాడుతున్నందుకు. ఎస్, జీసస్ ఈజ్ అవర్ వరల్డ్ మై లార్డ్. లార్డ్ క్రియేట్ వన్ వరల్డ్ ఫర్ అస్ మై లార్డ్. మా అందరికీ కూడా ఒక 0% కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు, 0% ద్వేషము, పగ, ప్రతీకారం లేకుండా ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని మాకు దయచేయనైనా అయ్యా. మాకు ఒక మంచి సంఘాన్ని దయచేయండి. ఆ సంఘంలో మేమందరము కూడా ప్రేమతో, ఆప్యాయతతో, ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు లేకుండా, ఎలాంటి రాజకీయాలు లేకుండా పరిశుద్ధమైన సంఘముగా మమ్మల్ని అందరినీ కూడా మార్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.